అదిగో ట్రైన్ వెయ్యి కొడతాను దానికి ఈజీగా. ఇది ట్రాక్, ఇది రోడ్డు, మా బండి. ట్రైన్ పోతుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు రైడ్ ఫ్రమ్ మాబి. సాలేగాడు ఇటు చూడు, ఆపోజిట్లో వచ్చాను మస్తుగా కాక. ఇది గుజరాత్ రోడ్ల పరిస్థితి. ఇండస్ట్రీలను పెట్టుకున్నారు కానీ రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. తేనక్క ఏం రోడ్ ట్రై అయితే. అమ్మా చలో అబ్బాయి. కొంతమంది గుజరాత్ వాళ్ళు మాత్రం మస్తు ఉన్నారు, తెల్లగా ఉన్నారు. అసలు ఆ జీన్స్ ఎంత వస్తాయో కానీ సూపర్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఊళ్ళో వచ్చారో తెలుసా, ఏడుపు వస్తారు వాళ్ళని చూస్తుంటే. నాకు ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే. కర్ర నాకు కొడుకులు రా, కర్రగా ఉన్నారు కొడుకులు వాళ్ళకి. ఒక్కతన్న పడచ్చు కదా అలాంటిది. మనకు వేరే రూట్ లేదు, ఇది ఒక రూటు. సో ట్రైన్ వస్తుందేమో అని చూస్తున్నా కానీ ట్రైన్ వస్తలేదు, స్లో పోతున్నా. అందుకే ట్రాక్ పక్కనే ఉంది, ట్రైన్ వస్తే సూపర్ ఉండేది, రావట్లేదే. చూద్దాం వస్తుందేమో, స్లోగా వెళ్దాం. ఎక్కడ అమ్మా ట్రైను. అదిగో ట్రైన్ వెయ్యి కొడతాను దానికి ఈజీగా. ఇది ట్రాక్, ఇది రోడ్డు, మా బండి. లా సూపర్ రా ఇది ట్రైన్కి. అది పోలే, అది పోయేది 170 180లో పోతుంది, ఇది పోయేది మా అంటే 90 80లో పోతుంది. 790. అదే సూపర్ బైక్ ఉంటే గట్టిగా కొట్టచ్చు గట్టిగా. ఆసమ్ ఫీల్ ఇది. ఆ ట్రైన్ ఇటు మన బండి కొట్ట
ఒకటే వే. అరే రే 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 సూపర్ సింగిల్ స్ట్రేట్ వే. వెహికల్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ అవుతుంది బండి. ఇక్కడ వస్తే బాగుంటుంది ట్రాక్ ట్రైన్. అక్కడ వచ్చింది ఇక్కడ అసలు చెట్లేదు. సో ఇక్కడ స్టేషన్ వచ్చింది ఒకటి. సో అటు తగులుతుందేమో చూద్దాం. అయ్యయ్యో బోల్తా పడింది పెద్ద లారీ. అరే రే 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 పెద్ద లారీ బోల్తా పడింది. బా పైకి ఎక్కేసిందిరా అసలే. పూల్స్ది అక్క. ఇంత పెద్ద పైపులది బోల్తా పడిపోయింది అసలు. నైట్లో అందుకే స్లోగా వెళ్ళాలి నైట్లో. హైవే ఖాళీ ఉందా అని గుంజితే అట్నే అవుతాయి. గుజరాత్లో ఎక్కువ జడేజా పేరు రాసుకుంటున్నారు. అంటే గుజరాత్ కూడా జడేజా. రెస్టారెంట్ బావు మంచి స్పీడ్లో వస్తే ఏం చేయాలరా, ఎక్కి పూడుస్తాయి. మల్వాన్, రాజ్పార్, కంకావాతి. ఇది మళ్ళీ బైపాస్ వచ్చింది రా భయ్ ఒకటి. కన్యాకుమారి, రామేశ్వరం, ద్వారకా, ఈ గుజరాత్. అబ్బాబ్బాబ్బా, ఇట్స్ నాట్ ఏ సింపుల్ జర్నీ. అబ్బా, ఇది ఎండాకాలము వర్షాకాలము ఏం అర్థమవుతలేదు. వావ్, ఈ ఫ్లైఓవర్ భలే కట్టారే. ఓ నైస్, చాలా బాగుంది ఇది. ఇది వానాకాలము అర్థమవుతలేదు, ఎండాకాలమేమో అర్థమవుతలేదు. అసలు ఈ జూన్లో 35, 36 ఏంట్రా మరి. అబ్బాబ్బాబ్బా, కారిపోతున్నాయి లోపల. బైక్ రైడ్ చేసినంతసేపు హాయిగా చల్లగా గాలి వస్తుంది. ఏదైనా మంచులు తాగుదామని ఇట్లా ఆగుతామో లేదో చెమటలు కారిపోతున్నాయి. అమ్మ, ఇంత ఎండలు ఎట్లా పని చేస్తారు అయ్యా ఈ రోడ్డు పనులు. ఇంకా డాంబరు, ఇంకా పిచ్చి ఎక్కుద్ది. చల్లగా ఉంటేనే ఎంత దూరం అన్నా పడదు. వర్షం పడిని ఏమన్నా పడని వెళ్ళిపోవద్దు అవుతుంది. ఒక గంట వర్షం పడి గంట చల్లగా ఉంటుంది.
సావాసం చేస్తున్నారు. నీళ్ళలో గుజరాత్లో అయ్యా మొత్తం ఎడారే, నీళ్ళలో ఏంలో అసలు. మన సైడ్ అయితే ఎటు ఒక 40-100 కిలోమీటర్లు పోతే మంచి నీళ్ళే దొరుకుతాయి. ఈడైతే నీళ్ళలో, రివర్లలో, లేక్స్లో అసలు వీళ్ళకి ఆర్టిఫిషియల్ సముద్రం నీళ్ళే చేస్తున్నట్టున్నారు మంచినీళ్ళకు కూడా. వంటలతోనే వలస వెళ్తున్నారు. హైవే మీద వచ్చిన నా తిప్పలు చూడరే. హైవే కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప అవసరం లేదు అయ్యా. ఏ హైవే మీద కొట్టాలంటే చిరాకు వస్తుంది. మన సౌత్ సైడ్ హైవేలు ఎంత మంచిగా ఉన్నా చెట్లు ఉంటాయి, చెట్టు కింద హాయిగా వండచ్చు కొద్దిసేపు. ఈ నార్త్ ఇండియాకి వస్తే చెట్లు లేవు, అసలు మనుషులే చక్కగా లేరు. దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో కూడా అర్థమై సావదు. వేసిన కొడుకు మన సౌత్ చాలా అంటే చాలా బెటర్ రా అయ్యా దీనికంటే. వీరంగం, అహ్మదాబాద్, సురేంద్ర నగర్ పై సర్కిల్ వచ్చింది ఇక్కడ భలేగా. ఓ పెద్ద గులాబ్ జామ్ వచ్చింది ఇక్కడ. టింగ్ టింగ్, పెద్ద సిటీయే. సాకేజ్ పేర్లే డిఫరెంట్గా భలే పెట్టుకున్నారు అందరి పేరు. ఊరి పేరే గుండా, ఇంకో ఊరి పేరు అయితే బెడ్డు, ఇంకో ఊరి పేరు ఏదో చూసా దేవుడా, ఇంకోరేమో లండి, ఇంకా ఊరి పేర్లు ఏమున్నారా కొత్తగా ఉన్నాయి ఊరి పేర్లు అయితే ఇటు సైడ్. ఇదిగోండి ట్రాక్ పక్కనే ట్రైన్ వస్తుంది. ట్రైన్ అదిగో అని కూడా పోతుంది. ఇది ఆడికే పోయేది అయితే, అది ఉండగా ఊరు పేరు గుర్తులేదు కానీ ఈ కంటైనర్లన్నీ ఆడికే పోయేది. గ్రీన్ లారీలు ఎక్కువైనాయి భయ్. హరి ఒక సవారీ వేద్దాం, ఈ గల్లీల నుంచి తిప్పకుండా పోదాం. చిక్క చిక్క చాంచన్, చిక్క చిక్క చాంచన్, చిక్క చిక్క చాన్. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. గుద్దు 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 గుద్దుతో ఎట్లా పోతావు వాళ్ళ నుంచి? ఇట్లా పడిపోవాలి మనం, అది దా మ్యాటర్. వాడు ఆటోడు వాడిని క్రాస్ చేసి వాడు పోతురాట, వీడు పోతాను. ఎట్లా చెప్పు నాయన. కూర్చో, ఇది మన జీవితం అంటే అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలి, అదే లైఫ్. అమ్మ ఇడు కూడా ఇడు కొడుతున్నారా సూపర్గా.
చికెన్ జింగ్ జింగ్ చికెన్ జింగ్ చికెన్ జింగ్ చికెన్ జింగ్ చికెన్ అని కూడా పోతాను నేనైతే. ఓహో చాలా పెద్దది వెళ్తుంది ఇక్కడ. ఏ ఆడుకుంటాడు లారీ కూడా అయితే. ఇటు పోతాడు అటు పోతాడు ఇటు అటు పడుతూ పోతున్నాడు. ఇడేం పోతాందిరా. లారీ వెళ్తాను ఆడుకుంటాను నేనైతే. వాడాటు వీడిటు వాడాటు వాడిటు. మళ్ళీ వీడిటు సూపర్. బ్రేకర్లు వచ్చినాయి రో. జా జా జా. ఆసమ్ రైడ్ కదా లారీల మధ్యలో. అది ఈ ఎక్కిస్తేనే గోపురం మౌంట్ దొబ్బింది నాకు. పూణే వల్ల మౌంట్ దొబ్బింది భయ్. పూణేలో అన్నీ ఎక్కించిన దానివల్ల మౌంట్ దొబ్బింది. దాన్ని అటు చేసి ఇటు చేసి టేప్ పెట్టి ఆ టేప్ పెట్టి ఈ టేప్ పెట్టి మొత్తం అతికిచ్చా. ఓ అయ్యో ఎక్కడ దొరకాలి మళ్ళీ అవి మనకి. ఆన్లైన్లో బుక్ చేస్తారు, అది వారం రోజులు చూపిస్తుంది. ఎక్కడ పెట్టాలి డెలివరీ? ఏ రోజున ఎక్కడ పెట్టాలి అసలు? స్పీడ్ లిమిట్ అయితే లేదు కదా, కొట్టుకుండా పోతాను మరే. బాగుంది గాంధీ నగర్.